నోటు రద్దు తర్వాత భారతదేశంలో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. వారు మాత్రమే దుష్ప్రచారం చాలా చేస్తున్నారు. నల్ల కుబేరులంటే వాళ్ళెక్కడో ఉంటారనుకోకండి. నల్ల కుబేరులు మన పక్కనే ఉన్నారు. చిరు వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, దేశానికి టాక్స్ డిక్లరేషన్ ఇవ్వని వాళ్ళు, ఇంకా మొదలుగున్నవారు వీళ్ళందరూ నల్ల కుబేరుల కింద జమ కట్టాల్సిందే. టీవీ మీడియాల్లో, సోషల్ మీడియాల్లో చాలా ఎక్కువగా దీని మీద నెగెటివ్ ప్రచారం జరుగుతుంది. సామాన్య ప్రజల్ని అడిగితే మోడీ మాకు దేవుడని అంటారు చాలామంది. స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇన్ని రోజులు మేము పడుతున్న బాధల్ని ఒక్కసారిగా తొలగిపోతాయని చాలామంది చెప్తున్నారు. మీడియా వాళ్ళు క్యూలో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి ఎంతసేపు నిల్చున్నావు? డబ్బులు దొరుకుతాయా? లేదా? అని అడిగితే వాడేం చెప్పగలుగుతాడండి? అంతకన్నా ఎక్కువగా చెప్పగలుగుతాడా? భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కువ పర్సెంటేజ్ మేము ఇబ్బందులు పడినా కానీ ఎన్ని రోజులు పడతామండి ఇబ్బందులు? ఈ 10 రోజులు పడతాం. దాని తర్వాత హ్యాపీగా బతకచ్చు కదా! 10 రోజులు ఇబ్బందులు పడతాం. అంతే తప్ప జీవితాంతం పడం కదా! మన కోసం దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు మన కోసం సేవ చేయట్లేదా? మన కోసం రక్షణగా ఉండలేదా? వాళ్ళు పడే బాధ ముందు మేము పడేదెంత? నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఏదో కొంతమంది మాత్రమే దాని గురించి బాధపడుతున్నారు. వారికి విషయం తెలియక క్యూలో నిల్చోవాలి అంటే ఎప్పుడు నిల్చోరు వాళ్ళు. ఇవాళ రేపు ప్రతిదీ మన ఇంటి ముందుకొస్తుంది. క్యూలో నిల్చునే పరిస్థితి పోయింది. ప్రతి ఒక్కటి మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నాం. ఇది అలవాటైన ప్రజలు అన్నీ ఇంటి ముందు డబ్బులొచ్చేస్తా ఉంటాయి. ఇయాల రేపు సినిమా థియేటర్‌లో గూడా క్యూలో నిల్చునే పరిస్థితులు లేవు. ఆన్‌లైన్ బుకింగ్ వచ్చేసింది. ఐఫోన్‌లు కొనేటప్పుడు మాత్రం క్యూలో నిల్చుంటారు చాలామంది. జియో సిమ్ కోసం క్యూలో నిల్చుంటారు. దేశం బాగుపడుద్ది అంటే మాత్రం ఎవ్వరూ క్యూలో నిల్చోరు. ఈ 10 రోజులు నిత్యావసర వస్తువులకి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మాత్రం ఒక రోజు క్యూలో నిల్చొని ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా! ఒకవేళ మీరు క్యూలో వెళ్తున్నారు అంటే మీ దగ్గర అధిక మొత్తం ఉన్నట్టే. క్యూలో నిల్చోవడం పెద్ద తప్పు కాదు. చాలామంది దీనిని తప్పుగా భావిస్తున్నారు. క్యూలో నిల్చోవడం నామోషీగా ఫీల్ అవుతున్నారు. మనం ఎవరి కోసం నిల్చుంటున్నాం? మన కోసం మాత్రమే నిల్చుంటున్నాం. మన దేశం బాగుపడటానికి నిల్చుంటున్నాం. మన భావి తరాలు బాగుపడాలని నిల్చుంటున్నాం. మన దేశ భవిష్యత్తు మార్చడానికి ఓటు వేసినప్పుడు క్యూలో నిల్చున్నప్పుడు ఓటు హక్కుగా భావించి మనం క్యూలో నిల్చుందాం. క్యూ కోసం అని చెప్పేసి గొడవలు చేయొద్దు. క్యూలో నిల్చున్నప్పుడు ఎవరైనా టీవీ మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు నిజాన్ని మాత్రమే చెప్పండి. టీవీ ముందు కూర్చొని చూసే వాళ్ళకి నెగెటివ్‌గా వెళ్తుంది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మోడీ గారి గురించి చాలా మంది నెగెటివ్‌గా మోడీ గారి గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. మోడీ గారు మన కోసం చేసే ప్రయత్నంలో మనము పాలు పంచుకుందాం. రాముడికి ఉడత సహాయం చేసినట్టు మనము ఉడత సహాయం చేద్దాం. మొన్న మోడీ గారు కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందండి? మన కోసం అతను ఎంతో చేస్తున్నాడు. మన కోసము అంటే మిడిల్ క్లాస్ కోసం, నిరుపేదల కోసం, అప్పర్ మిడిల్ క్లాస్ కోసం, నల్ల కుబేరుల కోసం కాదు. మోడీ గారు చేసేదాన్ని ఒక రిక్షా వాడిని అడిగితే చాలా మంచి పని చేశాడు అంటాడు. ఒక ఆటో వాడిని అడిగితే ద మోడీ అని చెప్పేసి అంటాడు. రోడ్ సైడ్ వ్యాపారులు రోజువారీ డబ్బులు తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని స్వాగతిస్తున్నారు. కానీ ఎవరు స్వాగతించట్లేదో మనందరికీ తెలిసిన విషయం. ఎవరైతే ఈ యొక్క నెగెటివ్ ప్రచారం చేస్తున్నారో వారందరూ మళ్ళొకసారి ఆలోచించండి. మోడీ చేసేదాన్ని స్వాగతించండి. ఒక మంచి పని జరిగేటప్పుడు కొంతమంది దాన్ని చెడుగా తీసుకొని చెడు దుష్ప్రచారం చేస్తా ఉంటారు. వాటి గురించి ఆలోచించకండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు వెయిట్ చేసాం. ఎవరైనా వచ్చి ఏమైనా చేయగలుగుతారు అని చెప్పేసి. ఇప్పుడు ఒక మనిషొచ్చి నేను చేస్తాను మీకోసం అని చెప్పేసి అంటున్నాడు. ఇన్ని రోజులు ఆగినోళ్ళం ఈ 10 రోజులు ఆగలేమా? మనందరం మోడీ వెనకాల ఉందాం. మన దేశ పురోగతిని ముందుకు తీసుకెళ్దాం. నా వీడియోలు చూసే ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, వారిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. జై హింద్.